రాజకీయ అనుభవం లేని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. గత డిసెంబర్లో వైసీపీలో చేరి అంతలోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవడం ద్వారా మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించారు. ఈ భేటీ అనంతరం రాయుడు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అంబటి రాయుడు పోస్ట్ కు సంబంధించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడు ఈరోజు ట్వీట్ చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలోనే రాజకీయంగా జనసేన అడుగులు వేస్తారంటూ ఈరోజు ఉదయం నుంచి చర్చ నడుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై చర్చించారు, త్వరలో జనసేన చేత ఎందుకంటే ఇటీవలే ఆయన క్రికెటర్ గా ఉన్న వ్యక్తి రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నారు. మొదట జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ చేద్దాం పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా వైసీపీకి అండగా కట్టి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అయితే కేవలం 10-15 రోజుల వ్యవధిలోనే ఆయన పార్టీని విడిచినట్టు ఒక ట్వీట్ చేశారు. వైసీపీ నుంచి నేను రాజీనామా చేస్తున్నాను, కేవలం క్రికెట్ బిజీ షెడ్యూల్ లో ఉన్న నేపథ్యంలో క్రికెట్ మాత్రమే ఆడతానంటే ఒక ట్వీట్ చేశారు. దీంతో అంబటి రాయుడు రాజకీయ పైన సడన్ గా అయిపోయిందని అందరూ భావించారు. అయితే హఠాత్తుగా ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు 6 గంటల నుంచి గంట పాటు లంచ్ మీటింగ్ జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఆయన బయటకు వచ్చి రాజకీయపరమైన స్టేట్మెంట్ ఇస్తారని కూడా అందరూ భావించారు. అయితే మీడియాతో ఎటువంటి మాట్లాడకుండానే ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అదే సాయంత్రం మాత్రం అంబటి రాయుడు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ లో ప్రధానంగా అనేక అంశాలు ప్రస్తావించారు. అందులో తాను ప్రజలకు సేవ చేయడానికి, మంచి చేయడానికి వైసీపీలో చేరినట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే తన ఆశయాన్ని నెరవేర్చడానికి వైసీపీ అనువుగా లేదని, తన సిద్ధాంతాలు భావజాలు వేరైతే వైసీపీ సిద్ధాంతాలు వేరుగా ఉన్న నేపథ్యంలోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు తప్ప టికెట్ ఇవ్వలేదు అనేది కారణమే కాదంటూ ఆ ట్వీట్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే తాను కేవలం రాజకీయాలు పూర్తిగా వదిలేది క్రికెట్ దృష్టి పెట్టాలని కూడా భావించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి తనకు సమాచారం అందిందని, తను ఒకసారి కలవాలని కూడా సమాచారం పంపడంతో ఈ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ వచ్చి కలిసినట్టు కూడా చెప్తున్నారు. రాజకీయపరమైన అంశాలతో పాటు పలు అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన చెప్పినప్పుడే కూడా పార్టీలో చేరే అంశాన్ని మాత్రం ప్రస్తావించకుండా ప్రస్తుతం తాను క్రికెట్ కమిట్మెంట్ ఉన్న నేపథ్యంలో దుబాయ్ బయలుదేరుతున్నానని, ఈ నేపథ్యంలో రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదంటూ కూడా ట్వీట్ చేశారు. దీంతో ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఒక విధంగా తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే చెప్పవచ్చు. మొత్తం మీద క్రికెట్ రాజకీయాల్లో ఎక్కడ క్రియాశీలకంగా లేకుండానే రెండు పార్టీల నాయకులు అధినేతలతో భేటీ కావడం నేపథ్యంలో రాజకీయంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాయుడు పేరు ప్రస్తావనకు వచ్చింది. అది ఈ రోజు ట్వీట్ ద్వారా ప్రస్తుతానికైతే రాజకీయాల్లో ఉండను, క్రికెట్ కి పరిమితం అవుతానని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి రాజకీయంగా అతని పేరు అంబటి రాయుడు పేరు చర్చ ఉండకపోవచ్చు.